ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం లైవ్లో ఈ విధంగా దేవుని వాక్యముని వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ, దేవుని యొక్క శాశ్వతమైనటువంటి కృప ప్రభు మన ఎడల చూపించి, ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ చేత మనలను ప్రేమించి గత మాసం అంతా ప్రభు మనలను భద్రపరిచారు. జూలై మాసం అంతా కూడా ఆయన కృపను, ఆయన కనికరమును, ఆయన యొక్క ప్రేమను మనకి ఎక్కడ కూడా ఏ దినమందు కూడా ప్రభు మనకు దూరం చేయక, ఆయన రెక్కల చాటున ప్రభు మనలను దాచి, ఆయన యొక్క మేళ్లను ప్రభు మనకు అనుగ్రహిస్తూ, మన అవసరతలను తీర్చి, మన కొరతలను తీర్చి, మన దోషములను, మన పాపములను క్షమించి, మనలను పోషించి, మనలను నేటి వరకు సజీవులకు ప్రభు నిలిపి ఉన్నాడు. ఈ యొక్క ఆగస్టు మాసంలో ఆయన కృపలో దేవుని వాక్యమును మనం వినుటకు, ఆయనను మనం స్తుతించుటకు ప్రభు మనలను బ్రతికించి ఆయన కృపలో ప్రభు మనలను నిలబెట్టి ఉన్నాడు. అందును బట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ దినాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన నూతన మాసమును బట్టి దేవునికి ఒకసారి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. గత మాసమంతా ఆయన కృప ప్రభు మన ఎడల చూపి, గత మాసమంతా మన ఎడల ప్రభు చూపినటువంటి ఆయన యొక్క దయ కొరకై, వాత్సల్యత కొరకై దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మాసంలో ఇంకా అధికమైన కృపలతో, అధికమైన మేళ్లతో, అధికమైన ఆశీర్వాదము, అధికమైనటువంటి దీవెన చేత ప్రభు మనలను నింపినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 54వ అధ్యాయము 6వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ భక్తుడైనటువంటి దావీదు ఈ విధంగా మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడు అనగా, యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దావీదు అంటున్నాడు కదా, దావీదు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను మనం గమనించినప్పుడు అతడు దేవునితో ఏమని పలుకుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్న మాటను మనం గమనించినప్పుడు, దేవా యెహోవా నీ నామం ఎంతో ఉత్తమమైనది ప్రభువా, నీ నామం ఎంతో ఉత్తమమైనది, ఆ ఉత్తమమైన నీ నామమును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాను అని భక్తుడు మాట్లాడుచున్నాడు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామం, అశాశ్వతమైనటువంటి కృప కొరకు, అశాశ్వతమైనటువంటి కనికరమును బట్టి దావీదు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితాల్లో గడిచిన మాసమంతా ప్రభు మన ఎడలు చూపిన కృప కొరకు, గత మాసమంతా ఆయన మన ఎడలు చూపిన దయకును కొరకు, గత మాసమంతా ప్రభు మన ఎడల చూపించినటువంటి వాత్సల్యతను బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులను చెల్లించే వారముగా మనం ఉండాలి. గత మాసంలో ఎన్నో అపాయముల నుండి, ఎన్నో విధములైనటువంటి శోధనలలో నుండి, శ్రమలలో నుండి, ఇబ్బందుల్లో నుండి, ఇరుకుల్లో నుండి ప్రభు మనలను తప్పించినాడు, ప్రభు మనలను బ్రతికించినాడు. అనేక మంది ఈ దినమున చూడలేక మరణించినటువంటి స్థితిలో ఉన్నారు. అనేక మంది కొరతలతో, అనేక మంది కరువులో, అనేక మంది వ్యాధులతో, అనేక మంది సమాధానము లేనటువంటి వారులుగా, నెమ్మది లేనటువంటి వారులుగా అనేక మంది ఉండిన ప్రభు తన మహాకనికరం, మహాకృప చేత, శాశ్వతమైనటువంటి కృపతో ప్రభు మనలను నెమ్మదితోనూ సమాధానముతోనూ ప్రభు మనలను నింపినారు. అందును బట్టి దేవునికి మనము ఆ ఉన్నతమైన దేవుని నామమును బట్టి, ఆ ఉన్నతమైనటువంటి ఆ ఉత్తమమైన దేవుని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలట. దావీదు అంటున్నాడు కదా, నీ నామం ఎంతో ఉత్తమము, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాను అంటున్నాడు. ఇంకా మనం కింద వచ్చినానని చదివినప్పుడు, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు, నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది అని అతడు పలుకుతున్నాడు. దేవనామానికి మహిమ కలుగునగాక. అతనికి విరోధముగా లేచిన ప్రతి శత్రు సమూహములన్నిటినీ
దేవుడు నిర్మూలన చేస్తున్నాడు, దేవుడు వాటిని నశింపజేస్తున్నాడు. కనుక దావీదు అంటున్నాడు, వారి గతిని చూచి వారి స్థితిని చూచి నేను సంతోషించుచున్నాను అని అతడు అంటున్నాడు. నాకు కలిగిన ఆపదలన్నిటిలో నుండి దేవుడు నన్ను విడిపించినాడు, దేవుడు నన్ను తప్పించి ఉన్నాడు అని దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాడు. గడిచినటువంటి మాసంలో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో అపాయముల నుండి ప్రభు మనలను తప్పించినారు. ఎన్నో విధములైనటువంటి కీడుల్లో నుండి ప్రభు మనలను తప్పించినారు. ఎన్నో విధములైనటువంటి వ్యాధుల్లో నుండి, ఎన్నో విధములైనటువంటి శ్రమలలో నుండి ప్రభు మనలను తప్పించినాడు. ఎన్నో విధాలుగా అపవాది మనలను శోధించుటకు వచ్చిన శత్రువైనటువంటి అపవాది సమూహము ఎన్ని రకాలుగా మనలను శోధించుటకు అపవాది వచ్చిన దేవుడు తన కృపచేత నేటి వరకు మనలను భద్రపరిచినాడు. ఆపదలన్నిటి నుండి ప్రభు మనలను విడిపించినాడు, శ్రమలన్నిటి నుండి ప్రభు మనలను విడిపించినాడు. అందుకని దావీదు పలుకుతున్నాడు, నా శత్రువు అయినటువంటి అపవాది యొక్క గతిని చూచి నేను సంతోషించుచున్నాను, నా కన్ను సంతోషించుచున్నది అని దావీదు పలుకుతున్నాడు. మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఎప్పుడైతే దేవుని యందు కృతజ్ఞత కలిగినటువంటి వారముగా మనం ఉంటామో, ఎప్పుడైతే దేవునికి స్తుతి చెల్లించేటువంటి వారముగా మనం ఉంటామో, దేవుని యొక్క ఉత్తమమైన నామంను ఎప్పుడైతే హెచ్చించేటువంటి వారముగా ఉంటామో, ప్రభు మన జీవితంలో కూడా ప్రతి శ్రమలలో నుండి ప్రభు మనలను విడిపిస్తాడు. ప్రతి కీడులో నుండి, ప్రతి అపాయములలో నుండి, ప్రతి విధమైనటువంటి శోధనలో నుండి ప్రభు మనలను తప్పించువానిగా కనబడుతున్నాడు. దావీదు ఎల్లప్పుడూ కూడా దేవునికి స్తుతులు చెల్లించేవాడు. ఎల్లప్పుడూ కూడా దావీదు దేవుని గణపరిచేటువంటి వాడు. ప్రతి సమయంలో దావీదు దేవుని స్తుతిస్తూనే ఉండేవాడు. కనుకనే దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉంటాడు. కనుకనే దేవుడు అతని అపాయములన్నిటిలో నుండి తప్పించాడు. అతని శత్రువులందరి మీద కూడా దేవుడు దావీదునకు జయమును అనుగ్రహించాడు. గడిచినటువంటి మాసంలో ప్రభు మన ఎడల్లో కూడా తన దయను చూపి అపాయములన్నిటిలో నుండి, శోధనలన్నిటిలో నుండి తప్పించున్నాడు. ఈ మాసంలో కూడా, ఈ యొక్క ఆగస్టు మాసంలో కూడా తన శాశ్వతమైనటువంటి కృప చేత ప్రతి శత్రు సమూహముల చేతుల్లో నుండి, ప్రతి విధమైన అపవాది క్రియలు, అపవాదిక ఇబ్బందులు, ఇరుకులు అన్నిటిలో నుండి కూడా ప్రభు మనలను విడిపించి తన రక్షణ, తన కనికరం, తన దక్షిణ బాహువ చేత మనకు జయమును అనుగ్రహించే దేవుడుగా మన దేవుడు కనబడుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగునగాక. ఆయన దక్షిణ హస్తమే మనకు జయమును కలుగు చేస్తుంది. ఆయన దక్షిణ హస్తమే మనకు విడుదలను కలుగు చేస్తుంది. కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలట. కృతజ్ఞత కలిగిన మనసును కలిగి ఉండాలి. శోధనలను చూచి, శ్రమలను చూచి, అపవాది తీసుకుని వచ్చేటువంటి ఇబ్బందులను చూచి అధైర్యపడినప్పుడు, కృంగిపోయినప్పుడు మనం చేత కాని వారి వల్లే ఉంటామట. అట్టి విధముగా మనం ఉండక, మనము నమ్మినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు కనుక, మనకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు కనుక, ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించినప్పుడు, ఆయనను స్తుతించినప్పుడు, ఆయనను గణపరిచినప్పుడు కోల్పోయిన ప్రతీది కూడా ప్రభు మనకు అనుగ్రహించును. నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహించును. సమాధానమును ప్రభు మనకు అనుగ్రహించును. ఈ మాసమంతా కూడా ఆయన కృపాక్షేమములతో ప్రభు మనల్ని నింపును. అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకిచ్చి ఈ మాసమంతా ఆయన రెక్కల చాటున మనలను దాచి, తన కృపా రెక్కలలో, తన హస్తములలో మనలను ఎత్తి పట్టుకొని ఈ మాసమంతా కూడా నెమ్మదితో, సమాధానముతో, ఆరోగ్యములతో ప్రభు మనలందరినీ నింపునగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీకు శ్రేష్టమైనటువంటి నీ మాటలను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, నీ కృపలో, నీ కనికరములో మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క ఆగస్టు మాసం కొరకు నీకు స్తోత్రములు. గడిచినటువంటి జూలై మాసం అంతా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి, నీ కృపలో మమ్మల్ని నిలిపి, నీ కృపలో మాకు నెమ్మదిని, క్షేమమును, ఆరోగ్యములను మాకు ఇచ్చి, అపాయములన్నింటిలోని మమ్మల్ని తప్పించి, మా రాకపోకల్లో మాకు క్షేమమునిచ్చి, నేటి వరకు మమ్మల్ని సజీవులకు నిలిపినావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఈ యొక్క ఆగస్టు మాసంలో కూడా మాకు అందరికీ కూడా నీ కృపను తోడుగా ఉంచండి, నీ కనికరమును తోడుగా ఉంచండి, నీ వాత్సల్యమును తోడుగా ఉంచండి. నీ వల్లనే మమ్మల్ని మార్చండి. నీ రాకుల ఎత్తబడి గుంపుల మమ్మల్ని చేర్చండి. నీ కృపకు, నీ ఆశీర్వాదమునకు వారసులుగా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క దీవెనలకు, నీ ఆశీర్వాదములకు మమ్మల్ని వారసులుగా మారుస్తున్నందులకే నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, కృతజ్ఞతకి చెల్లించేటువంటి మనస్సును మాకు అందరికీ ఇచ్చి, నీ ఉత్తమమైన నీ నామమున, నీ ఉన్నతమైన నీ నామమున గణపరిచేటువంటి కృపను మాకు ఇచ్చి, వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి
గ్రాహకుల ఎత్తుబడి గుంపులో చేర్చి ఈ మాసమంతా వారికి, వారి కుటుంబాలకు, వారు చేస్తున్నటువంటి పనులలో, వారి ఉద్యోగములలో నీ కృపను వారికి తోడుగా ఉంచండి. వారి కుటుంబములన్నిటిని ఆశీర్వదించండి. వారి చేతి పనులను దీవించండి. వారికి రాకపోకలలో నీ క్షేమమును అనుగ్రహించండి. వారి కుమారులకు, కుమార్తెలకు, వారి సంతానం అంతటికీ, వారి కుటుంబాలన్నిటికీ నీ దయా దాక్షిణ్యములను, నీ కనికరములను, నీ వాత్సల్యములను వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీ కృపాక్షేమములను వారి వెంట ఉంచి ఈ మాసమంతా నీ దయలో మమ్మల్ని ఎత్తిపట్టుకొని గ్రాహకుడు కొరకు మమ్మల్ని భద్రపరిచి సిద్ధపరచమని యేసయ్య నామంలో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి, ఆమేన్.